రీసెంట్ గా 2024 డిసెంబర్ 3న సౌత్ కొరియా ప్రధాని అక్కడ మార్షల్ లాని విధించాడు. సౌత్ కొరియాలో దీన్ని ఎందుకు విధించాడో ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ కొరియా అధ్యక్షుడైన యూన్ సుక్ యోల్ అక్కడ మార్షల్ లాని విధించాడు. మార్షల్ లాని విధించి దానికి రీజన్ ఏం చెప్తున్నాడంటే, రీసెంట్ గా అక్కడ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాల్లో ప్రతిపక్షాలు గవర్నమెంట్ కు సహకరించక శత్రు దేశమైన కిమ్ కు అనుకూలంగా పార్లమెంట్ లో వ్యవహరిస్తున్నారని, ఇది దేశానికి ప్రమాదకరంగా ఉందని చెప్పి దేశాన్ని కాపాడడం కోసమే ఈ మార్షల్ లాని విధిస్తున్నానని మీడియా ముందు అనౌన్స్ చేశాడు. అసలు మార్షల్ లా అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మార్షల్ లా అంటే మిలిటరీ రూల్, అంటే దేశం కంట్రోల్ మొత్తం మిలిటరీ చేతిలోకి వెళ్ళిపోతుంది. మార్షల్ లాని ఎప్పుడు విధిస్తారంటే యుద్ధం జరుగుతున్నప్పుడు, శత్రు దేశం మన దేశాన్ని ఆక్రమిస్తున్నప్పుడు, దేశంలో తిరుగుబాటు జరిగినప్పుడు, గవర్నమెంట్ చేసిన లాని ప్రజలు వ్యతిరేకించినప్పుడు ఈ మార్షల్ లాని అమలు చేస్తారు. దాంతోపాటు యుద్ధంలో వేరే దేశాన్ని ఆక్రమించినప్పుడు ఆ ప్రాంతంలో కూడా టెంపరీగా ఈ మార్షల్ లాని అమలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రెండో ప్రపంచ యుద్ధం కంప్లీట్ అయిన తర్వాత ఓడిపోయిన జర్మనీ, జపాన్ దేశాల్లో కూడా ఈ మార్షల్ లాని అమలు చేశారు. ఈ లా అమల్లోకి వచ్చినప్పుడు ఆ పరిస్థితులను కంట్రోల్ చేయడానికి మిలిటరీకి ఫుల్ పవర్స్ ఉంటాయి. ఈ లా అమల్లో ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేవి పనిచేయవు. గవర్నమెంట్, కోర్టులు సస్పెండ్ అవుతాయి. ఈ మార్షల్ లాని అమలు చేయాలంటే యుద్ధమైనా జరగాలి, లేదా ఇంటర్నల్ గా తిరుగుబాటైనా జరగాలి. పైగా కిమ్ కూడా సౌత్ కొరియాపై యుద్ధం ప్రకటించలేదు. దీన్ని బట్టి చూస్తే సౌత్ కొరియా ప్రధాని రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేస్తున్నాడని క్లియర్ గా అర్థమవుతుంది. ప్రతిపక్షాలను కంట్రోల్ చేయడానికి ఈ మార్షల్ లాని ఒక ఆయుధంగా వాడుతున్నాడని చెప్పాలి. దీనివల్ల బాధపడేది మాత్రం సౌత్ కొరియా ప్రజలే. మన భారత రాజ్యాంగంలో కూడా ఈ మార్షల్ లా ఉంది. దీని గురించి ఆర్టికల్ 34లో మెన్షన్ చేశారు. మన దేశంలో కూడా ఈ మార్షల్ లా అమల్లో ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేవి పనిచేయవు. కానీ ఆర్టికల్ 32 ప్రకారం హెబియస్ కార్పస్ అనే రిట్ ఏ పరిస్థితుల్లోనైనా పనిచేస్తుంది, ఈవెన్ మార్షల్ లా అమల్లో ఉన్నప్పుడు కూడా. దీని మీనింగ్ ఏంటంటే, ఒక వ్యక్తిని చట్టవిరుద్ధంగా నిర్బంధించినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడో తెలుసుకునే హక్కుని హెబియస్ కార్పస్ అనే రిట్ ద్వారా పొందొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.